గురుగారు, గమ్యం లక్ష్యం చేరుకోవాలంటే ఎటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలని స్వామి వివేకానంద యువతకు దిశానిర్దేశం చేశారు? స్వామి వివేకానంద ఉపన్యాసాలని చెప్పి దాదాపుగా 10కి పైగా సంపుటాలు మనకి దొరుకుతున్నాయి. ఆయన ఇతరులకు రాసినటువంటి లేఖలు, వారు ఇతరులకి చెప్పినటువంటి విషయాలు, ఆయన రాసినటువంటి కవితలు, ఇవన్నీ కూడా మనకి రామకృష్ణ మఠ్ లాంటి వాటి చోట్ల మనకి దొరుకుతూ ఉంటాయి. అందులో ఉన్న విషయం ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మనకి భగవంతుడు లక్ష్యం కావాలి, జీవితం మార్గం కావాలి. ఇది స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట. కానీ దురదృష్టవశాత్తు జీవితం లక్ష్యం అవుతోంది, భగవంతుడు మార్గం అవుతున్నాడు. యువతరానికి ఆయన చేసినటువంటి ప్రబోధం ఇక్కడ చాలా జాగ్రత్తగా కనుక మనం గమనిస్తే, భగవంతుడు లక్ష్యం కావాలి. లక్ష్యం అంటే గమ్యస్థానం, చేరవలసినటువంటి చోటు. అంటే ఏది ఇక్కడ భగవంతుడను, లేకపోతే దానికి ఇంకో పేరు పెట్టు, మంచితనం అని పెట్టు, మంచి జీవితం అని పెట్టు, అది మనం చేరుకోవాల్సినటువంటి చిట్ట చివరి ప్రదేశం. అక్కడి వైపుకి ఎలా వెళ్ళాలో దానికి అనుగుణంగా ఈ జీవితాన్ని ఒక మార్గం కింద మలుచుకోవాలి. ఎవరైనా సరే, యువతరమైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, ఈ జీవితం అనే మార్గాన్ని ఆ లక్ష్యం వైపు వెళుతోందా లేదా? ఉదయం లేచావు, నీ గమనం ఎలా ఉంది? భగవంతుడి వైపు వెళ్తోందా లేదా? అంటే మంచి వైపు వెళ్తావు. భగవంతుడు అంటే మంచి అని అర్థం. మంచి వైపు వెళ్తోందా? మంచిగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? నీ మార్గం అలా ఉందా లేదా? ప్రతి నిమిషం కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. కానీ చాలా దురదృష్టం ఏంటంటే 90% మంది మనం జీవితం లక్ష్యం అవుతోంది, భగవంతుణ్ణి మార్గం చేసుకుంటున్నాం. అంటే ఉదాహరణకి ఈ మంత్రం జపిస్తే మన జీవితంలో మనం అనుకున్నటువంటి ఈ లక్ష్యం నెరవేరుతుంది. స్వామి ఎంత ముందు చూపుతోటి ఆలోచించి చెప్పాడో చూడండి. అంటే భగవంతుణ్ణి ఏం చేస్తున్నాము? మనం మార్గం కింద మలుచుకుంటున్నాం. మన జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటున్నాం. నేను 1 లక్ష సంపాదించాలి, లేదా 10 లక్షలు సంపాదించాలి. ఇది మన యొక్క లక్ష్యం. ఈ లక్ష్యానికి ఏం వాడుకుంటున్నాము? ఇదో ఏ మంత్రం, స్వామివారు ఏదో మీరు బాగా ఉపన్యాసాలు చెప్తున్నారు, ఏ మంత్రం చెప్తే, ఏ మంత్రం నేను చదువుకుంటే, నేను ఏ పూజ చేస్తే నా జీవితంలో ఈ లక్ష్యం నాకు నెరవేరుతుంది, లేకపోతే మా అమ్మాయి పెళ్ళి అవుతుంది, లేకపోతే ఇంకొకటి నాకు నెరవేరుతుంది అని ఏం చేస్తున్నాము? దైవానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం మార్గం కింద మలుచుకుంటున్నాం. మార్గం కింద మలుచుకొని మన లక్ష్యాన్ని చేరుకోవడానికి చూస్తున్నాం. అది తప్పు అంటున్నారు వివేకానంద. భగవంతుడేమో లక్ష్యం కింద పెట్టుకోవాలి. జీవితంలో ఇవన్నీ కూడా ఆయనకి నా యందు అర్పించు అంటున్నాడు. అది నమ్ముకోమంటున్నాడు ఆయన. అంత నమ్మకం, నీకు దృఢమైనటువంటి నమ్మకం ఉండాలి దేవుడి మీద. దేవుణ్ణి నమ్మి నువ్వు తప్పించి నాకు ఇంకో దిక్కు లేదు, అన్నిటికీ మా అమ్మాయి పెళ్ళి కావాలి, నువ్వే దిక్కు నాకు, ఇంకో పని చేయాలి, నువ్వే దిక్కు నాకు అని ఆయన్ని నమ్ముకుంటూ లక్ష్యం వైపుకి, ఆయనే లక్ష్యం అనుకొని ప్రయాణం చేయి. ఈ జీవితంలో నీకు విజయం సిద్ధిస్తుంది. ఇదివే కాదు, ప్రపంచంలో ఏ విషయంలో అయినా సరే భగవంతుడు లక్ష్యం కావాలి. ఇది స్వామి వివేకానంద మనకు చేసినటువంటి ప్రబోధం.